హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము గుత్తి వంకాయ ఫ్రై చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా మగ్గిపోతుందండి, చాలా బాగుంటుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి. ముందుగా నేను ఇక్కడ వంకాయల్ని చక్కగా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనము 4 ఈనుల్లాగా గంటు పెట్టుకోవాలి. ఇలా ఒకటి బాగుంటుందండి. ఇది మనము మసాలా పెట్టి కూడా వండుకోవచ్చు. నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఇలా వంకాయలన్నీ కట్ చేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకోండి. వాటర్లో వేసుకున్నట్లయితే నల్లగా ఉండకుండా ఉంటాయి మనం కూర చేసేలోగా. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే దీనిలో కొంచెం ఆవాలు కూడా వేసుకోండి. చక్కగా ఈ తాలింపు దినుసులు వేగిన తర్వాత దీనిలో ఒక ఎండుమిరపకాయ, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్లో నేనైతే చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనము రసము అలాగే సాంబారు చేసేటప్పుడు ఇలా వంకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా మనము ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చికరివేపాకు వేసుకొని ఈ తాలింపుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. చక్కగా ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే బాగుంటుందన్నమాట మనకి ఫ్రై అనేది. వంకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. వంకాయ కూర ఎలా వండినా కానీ బాగానే ఉంటుంది. కానీ ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఫ్రై అనేది. ఇలా చక్కగా వేగిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇలా వేపుకున్న తర్వాత మనము వంకాయలను అయితే వేసుకుందామండి. వంకాయలు కూడా ఎక్కువ టైం పట్టదండి, చాలా సింపుల్గా మగ్గిపోతాయి అన్నమాట. మూత పెట్టేసి మనము స్టవ్ని సిమ్లో పెట్టి కనుక 5 నిమిషాల పాటు మగ్గించామంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట వంకాయలు. చూసారు కదా, ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత దీనిపై కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోండి. 5 నిమిషాల్లో మనకి మెత్తగా మగ్గిపోతాయి. అప్పుడు కారం అలాగా మసాలా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా అయిపోద్ది. అలాగే ఈ ఫ్రై అనేది చపాతీతో కూడా బాగుంటుంది. అలాగే వేడివేడి రైస్లో కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనము మూత అయితే పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుందనమాట. మెత్తగా అయిపోతాయి ఇవి, ఆవిరి వల్లే ఉడికిపోతాయండి మూత పెట్టుకుంటాం కాబట్టి. ఇందులో ఇంకా వాటర్ వేయడము అవసరం అయితే లేదు, చాలా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. అలాగే లేత వంకాయలు తీసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది, రుచిగా ఉంటుంది అన్నమాట, ఫ్రై అయినా కూర అయినా. ఇప్పుడు నేను మూత అయితే పెట్టుకుంటున్నానండి 5 నిమిషాలు. ఇలా మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి తీసి అయితే చూద్దాము. చూసారు కదా, వంకాయలన్నీ చక్కగా మగ్గిపోయినాయండి. చూసారు కదా, ఏ వంకాయ కూడా గట్టిగా లేదు, మొత్తం మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనము దీనిలో కారం అన్నీ వేసుకుందామండి. ఉప్పు కారం అన్నీ కూడా, ఎందుకంటే మనము వేయలేదు కదా ముందుగా. ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకుందాము. ఇక్కడ నేను 1 స్పూన్నర కారం వేసుకుంటున్నాను. ఇలా కారం వేసిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడరు, అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. ధనియాల పౌడరు వేపుకొని పౌడర్ చేసుకొని అది వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని చక్కగా మనము మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకొని మరో 2 నిమిషాలు కనుక మగ్గించుకుంటే ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ మగ్గిపోయాయి అన్నమాట, మనం ఎందుకంటే ఇవన్నీ వేసాం కాబట్టి. ఇవి కూడా ఒక 2 నిమిషాలు మధ్య మధ్యలో తిప్పుతూ అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టుకోండి. మరో 2 నిమిషాలు అయితే సరిపోతుందన్నమాట. చాలా టేస్టీగా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మళ్ళీ నేను ఇక్కడ మూత పెట్టేసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. చూసారు కదా ఎంత తొందరగా అయిపోయిందో. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, నేను వేసుకోవడం లేదు. ఫ్రై అయితే రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
చూశారు కదా, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ని అయితే షేర్ చేసి సపోర్ట్ అయితే చేయడం మర్చిపోవద్దు. వేడివేడి అన్నంలోని కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. రసం పెట్టుకొని తిన్నా కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.